డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అలాంటి సమయంలో నాకు వెన్నంటి ఉన్న నా స్నేహితుడు, నా సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే నేను సమాజం కోసం ఆలోచిస్తే నా కోసం ఆలోచించేవాడు ఒక ఉండాలి కదా. అలాగా వచ్చి నా కోసం ఒక వకీల్ సాబ్ అనే సినిమా చూపించి ఇది బాగుంటుందేమో చూడండి అంటే అలాగా వచ్చి ఒక 3-4 సినిమాలు చేశాం. నా కోసం ఆయన స్క్రిప్ట్ రాసి, ఆయనకి ఏమాత్రం నేను పాలిటిక్స్కి వెళ్ళడం ఇష్టం లేదు ఆయనకి. కన్నా వ్యధ భరించలేక ఆయన జల్సాలో కూడా ఆ ఇంటర్వెల్ సీను నా కోపం, అది సగటు మనిషి తాలూకు కోపం ఇంటర్వెల్ సీన్ అది. నేను చిన్నప్పుడు ఒక టీన్స్లో ఈ ఉద్యమాల వైపు వెళ్ళిపోదాం అనుకునేవాడిని. ఆ కోపం అట్లాగే ఉండిపోయి నా వ్యధ చూసి ఆయన కనీసం ఇతనికి సినిమాలు ఈ డైలాగులు రాసేస్తే ఆగిపోతాడేమో, పాలిటిక్స్ వెళ్ళడేమో అనుకొని జలసాల డైలాగులు రాశారు. దాని తర్వాత ఇంకా పెట్టిరిగిపోయాను నేను. సో సినిమాలు ఆగట్లా, ఇంకా ఆయన చేతులతో వదిలేసాడు, మీ ఇష్టం, మీరు ఏం చేసుకున్న నా వల్ల కాదు. అది అనడానికి తప్పదు కాబట్టి ప్రయాణంతో ఆయన నన్ను భరిస్తూ ఉంటాడు. అలాగే నన్ను